వెల్కమ్ టు హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. దయచేసి వినండి. ఎవరైతే ఎన్టీపీసీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మళ్ళీ వినండి, సీరియస్ ఆస్పిరెంట్స్. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఓకే, నలుగురు విద్యార్థుల యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అప్పుడు ఏ స్ట్రాటజీలో ఉన్నారో మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఓకేనా? స్ట్రాటజీ ఏ స్టూడెంట్, బి, సి అండ్ డి. ఓకే, స్టూడెంట్ ఏ డోంట్ బాదర్ అబౌట్ ఎగ్జామ్ గురించి ఎప్పుడు ఆలోచించడు. ఓకేనా? స్టూడెంట్ ఏ అనేవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, వాట్ ఈస్ ద సిలబస్ పేపర్ ఎప్పుడు అతని వద్దే ఉంటుంది. సిలబస్ పేపర్ ఎప్పుడు అతని వద్దే ఉంటుంది. ఓకేనా? ఈ సిలబస్ని చదవడానికి, ఈ సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ మినిమం 30 days. అంటే ఈ సిలబస్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 2017, 2016లో ఒకవేళ ఎన్టీపీసీ ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది, ఓకేనా? 2020లో ఎలా రాబోతుంది, ఓకే? ఆర్ఆర్బి జేఈ పేపర్ ఎలా ఉంది, ఆర్ఆర్బి ఏఎల్పి పేపర్ ఎలా ఉంది, ఓకే? ఒకవేళ ఆ అబ్బాయి అంతకుముందు ఎగ్జామ్ రాస్తుంటే అది టఫ్ షిఫ్టా, ఈజీ షిఫ్టా, ఓకేనా? ఇవన్నీ మేనేజ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఏ అనేవాడు ఎగ్జామ్లో 0.25 ఆర్ 3 మార్క్స్ బిలో, 3 నుంచి 0.25 మార్క్స్ మధ్యలో ఫెయిల్ అయి అంటాడు. 3 నుంచి 0.25 మార్క్స్ దగ్గరగా వచ్చి ఫెయిల్ అయి అంటాడు. ఓకేనా? సీరియస్ ఆస్పిరెంట్స్గా వినండి, ఖచ్చితంగా వినండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ పడడానికే ఒక 4 years పడుతుంది. నోటిఫికేషన్ పడిన తర్వాత ఎగ్జామే చాలా లేట్ అయిపోతుంది. అలాంటిది ప్రతి దానికి ఫ్యాకల్టీ కూడా మోటివేషన్ అని స్టూడెంట్స్ కోరుకుంటారు. ఫ్యాకల్టీ నుంచి ప్రతి దానికి మీరు మోటివేషనే కోరుకుంటే సబ్జెక్ట్ ఎప్పుడు కోరుకుంటారు, కంటెంట్ ఎప్పుడు ఇస్తాడు. అర్థమైందా? చెప్పే అరగంట క్లాస్లో కూడా మీరు 15 నిమిషాలు మీకు మోటివేషన్ కావాలి. ఎలా అయిపోద్ది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మన కిడ్స్ కాదు, వీఆర్ అబౌవ్ 18 years. అర్థమైందా? ప్రతి దానికి మోటివేషన్ అంటే మనం సెల్ఫ్ మోటివేటెడ్ అవ్వాలి. ఓకేనా? సిలబస్కి 30 days చదువుతాడు, 0.25 3 మార్క్స్లో ఫెయిల్ అయ్యి అంటాడు. కానీ ఇతను ఏం చేస్తాడంటే, సెకండ్ వన్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఓకేనా? ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ఒక స్ట్రాటజీని తనకు తాను ఓన్గా ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, నంబర్ సిస్టమ్ అనే చాప్టర్ ఉంది. చెప్తున్నాను చూడండి, నంబర్ సిస్టమ్ అనే చాప్టర్ అరిథమెటిక్లో ఒక చాలా 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 బిగ్ స్ట్రీమ్, చాలా పెద్దది. ఓకేనా? వాటిలో ఏ కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్ ఇస్తాడో చెప్పలేము. అవతల లేని టాపిక్ ఏదంటే నంబర్ సిస్టమ్. కాబట్టి అలాంటి టాపిక్ మీద 2 weeks కానీ 3 weeks కానీ టైం పెడతాడు పర్సనల్గా. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ ఉంది. ఆ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద మనం ఏం చేస్తున్నాము, ఒక వ్యక్తి ఉదయం 8 గంటలకి బయలుదేరాడు, అవతల నుంచి మరొక వ్యక్తి 9 గంటలకు బయలుదేరారు. అయితే ఓకే, ఈ వ్యక్తి బీని చేరడానికి 11 గంటలు పట్టింది, ఆ వ్యక్తి ఏం చేరడానికి 12 గంటలు పట్టింది. అయితే వారిద్దరు ఎప్పుడు కలుసుకుంటారు? ఇంతే హైలైట్ మోడల్. ఇంతకంటే ఎక్కువ కూడా అంటే ఏంటి, ఎగ్జామినర్ యొక్క థాట్స్ను కూడా మనం లైన్ గీసేస్తాం. ఇది లైన్, ఈ బార్డర్ దాటి వెళ్ళడు. అంటే అప్పుడు ఎగ్జామినర్ థింకింగ్ ఎలా ఉంటుంది?
అంటే రియల్లీ రియల్లీ మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే యూ కెన్ డిజైన్ ఏ పేపర్ అకార్డింగ్ టు, నిజంగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. అలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బట్టి ఏ లెవెల్లో వెళ్తున్నాడో, మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ప్రిపేర్ అయ్యే బుక్స్లో ఉంటున్నాయా, కొంచెం తప్పుగా అనుకోవద్దు. మన తెలుగులో బాధ ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, కంటెంట్కి వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు కంటెంట్కి వాల్యూ ఇవ్వరు. చెప్పేటప్పుడు అర్థమైపోతే చాలు, అర్థమైపోద్ది బాగానే ఉంది, ఆ సిచ్యువేషన్లో అర్థమైపోద్ది, తర్వాత చేయలేము. ఓకేనా? అంటే స్టూడెంట్ అనేవాడు అనే స్టూడెంట్ ఎలా థింక్ చేస్తాడంటే ఎప్పుడు సంథింగ్ న్యూ, కొత్త క్వశ్చన్లు ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేస్తాడు. ఈ ప్రీవియస్ పేపర్కి అనుగుణంగా 2-3 క్వశ్చన్స్ డిజైన్ చేసుకుంటాడు. అది ఎలా డిజైన్ చేస్తాడంటే, ఇప్పుడు ఎగ్జామ్లో 30 మార్కులు ఉన్నాయి, 30 క్వశ్చన్లు. 30 క్వశ్చన్లో 30కి 30 టఫ్ ఇవ్వడం. ఎన్ని టఫ్ ఇస్తాడు? మినిమం 10 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ మినిమం టఫ్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఇస్తున్నాడు? ఒకవేళ టఫ్ చేస్తే ఏ చాప్టర్, అనేవాడు ఏం చేస్తాడు? మేనేజ్ చేస్తాడు స్ట్రాటజీని. చూడండి, అనేవాడు ఏం చేస్తాడు? వి బాడ్మాస్ అనే దాని మీద క్వశ్చన్లు ఇస్తున్నారు. వి బాడ్మాస్ అనే దాని మీద క్వశ్చన్లు ఇస్తున్నప్పుడు ఈ వి బాడ్మాస్ దగ్గర ఏమవుతుంది? టైం స్లాట్ అలాట్ చేస్తాడు. అంటే వి బాడ్మాస్కి మనం టైము లాస్ట్లో పెట్టాలి. ఓకేనా? మనం మ్యాక్సిమం ఇండివిజువల్ క్వశ్చన్సే అటెంప్ట్ చేయాలి. డేటా సబ్స్టెన్సీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? డేటా సబ్స్టెన్సీ క్వశ్చన్స్ ఎవరైతే బ్యాంక్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఈజీగా చేస్తారు. డేటా ఇంటరాక్షన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే అన్ని క్వశ్చన్స్ని మనము మేనేజ్ చేస్తున్నామా లేదా? ఓకే, ఇచ్చిన ఎన్ టైంలో మనం ఆ క్వశ్చన్స్ని చేస్తున్నామా లేదా? 5 పద్ధతులు యూజ్ చేస్తాడు అనేవాడు. 5 పద్ధతులు. ఫస్ట్ అంటే కాన్సెప్ట్, రెండోది ఏంటి? యూనిట్ డిజిట్ ఆర్ మల్టిప్లికేషన్ టెక్నిక్స్. ఒకవేళ ఏమవుద్ది? ఓకేనా? హరిబాబు సార్ మ్యాథ్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాంట్లో దివాకర్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఎలా అంటే ఏ క్వశ్చన్ పెట్టినా సరే వితిన్ 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేస్తారు. అంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇంకా అప్డేట్ అయి ఉన్నారు. సంథింగ్ కంటెంట్ ఇంకా కావాలనే రకంగా ఉన్నారు. అది అనే స్టూడెంట్ యొక్క థింకింగ్. ఇలాగుంటే ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకొని ఎగ్జామ్ పెట్టినా సరే రాసేస్తారు. దెర్ ఇస్ సంథింగ్ అంతే. ఓకేనా? మీరు ఏ అనే స్టూడెంట్ లాగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, ప్రతిదానికి మోటివేషన్ అనేసి మీరు ఏం చేస్తారంటే 2 అవర్స్ అవుతారు, తర్వాత మోటివేషన్ అంటే మనం మోటివేట్ అవ్వాలి, డిమోటివేట్ అవ్వకూడదు. ఎప్పుడు డిమోటివేట్ అవ్వద్దు. ఓకేనా? నెగిటివ్గా థింక్ చేయొద్దు. నెగిటివ్గా అంటే నేను ఈ క్వశ్చన్ చేయలేను. ఇంకోటి మోడల్ ప్రకారం చదువుతారు. ఒక చాప్టర్లో ఎన్ని మోడల్లే ఉన్నాయని చెప్పలేము. మోడల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎలా వస్తాయంటే క్యాట్ ఎన్టీపీసీ ఎగ్జాము, ఓకే, ఎస్ఎస్సి, బ్యాంక్స్ మరియు రకరకాల స్టూడెంట్స్ ఎస్ఎస్సి కోచింగ్ తీసుకున్న వాళ్ళు రాస్తారు, బ్యాంక్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు రాస్తారు, రైల్వే కోచింగ్ తీసుకున్న అందరూ రాస్తారు. అందరిని మేనేజ్ చేయాలంటే ఒక తాటి మీద ఉండాలంటే ఏం చేస్తాడంటే ఎగ్జామ్ పేపర్ని సంథింగ్ ట్రిక్కీగా ఇస్తాడు. ఆ ట్రిక్కీ ఎన్విరాన్మెంట్కి మనం ఏమవ్వాలి? మోటివేట్ అవ్వాలి, మేనేజ్ చేయబడాలి. ఓకే, ఆ ట్రిక్కీ ఎన్విరాన్మెంట్కి మనం లొంగాలి. అలా లొంగాలంటే ఏం చేయాలంటే, ఓకే, డైలీ ఏ ఒక్క స్టూడెంట్ యొక్క బిహేవియర్ ఏంటంటే డైలీ మినిమం 5 క్వశ్చన్స్ న్యూ క్వశ్చన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎప్పుడైతే న్యూ క్వశ్చన్స్ ఎతకడం స్టార్ట్ చేశాడో అప్పుడు శుభం కార్డు పడుతుంది. ఖచ్చితంగా యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్. ఓకేనా? అది ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నాను. నేను ప్రతి ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ప్యాటర్న్ గమనిస్తూ ఉంటాను. ప్యాటర్న్ గమనించినప్పుడంతా
ఇది మన స్టూడెంట్ రాస్తాడా లేదా అంటే డైరెక్ట్ లైవ్లో ఉంటాం, రాస్తాడా లేదా అని చూడడానికే వెళ్తాను నేను ఎగ్జామ్కి. ఓన్లీ మ్యాథ్స్ పార్టే అటెంప్ట్ చేస్తాను. ఓకేనా? అది కాబట్టి నాకు తెలుసు ఎలా వస్తుంది ఏంటి. ఒకవేళ ఎగ్జామ్ పేపర్లో ఎవరు రాసినా సరే వాటిని కలెక్ట్ చేసుకోవడం ఇలా ఉంటాయి క్వశ్చన్లు అని మనకు తెలిసిన సబ్జెక్ట్ని ఇంకా అప్డేట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటాం. ఓకేనా? ఒకవేళ ఏ అనే స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు చాలా మంది, ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఈ ఏ అనే స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా వీలైతే వీళ్ళ దగ్గర మంచి షార్ట్ కట్స్ ఉంటే తీసుకుంటాం. నాలెడ్జ్ అనేది లెర్న్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి మాత్రమే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఓకేనా? ఆ ఉపయోగపడేది ఎలా ఉండాలంటే మీకు మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ రాసుకోవాలి. చూడండి, 30కి 30 28 మార్క్స్ ఈజీగా క్రాక్ చేయగలరు ఏ అనే కేటగిరీ విద్యార్థులు. వాళ్ళకి టెన్షనే ఉండదు. ఎందుకు టెన్షన్ ఉండదంటే ప్రతిరోజు 5 క్వశ్చన్లు అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతిరోజు 5 క్వశ్చన్లు. అవి ఏంటి? టఫెస్ట్ సబ్జెక్ట్స్. అంటే మీరు అంటారు ఆర్ఎస్ అగర్వాల్లో తెలుగు మీడియం తీసుకున్నాము, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ చేసాము, అయిపోయింది. ఒక బుక్ ఎలా డిసైడ్ చేస్తుంది ఎగ్జామ్ని? నేను చెప్తాను, ఒక బుక్ మీ లైఫ్ని డిసైడ్ చేస్తే ఆ బుక్లో ఉండే మోడల్స్ అన్నీ నేర్చుకుంటే అయిపోద్ది కదా. ఓకేనా? ఒక బుక్కే మీ లైఫ్ని డిసైడ్ చేస్తే ఇదన్నమాట. ఒక బుక్ మీ లైఫ్ని డిసైడ్ చేస్తే అన్ని పబ్లికేషన్స్ అవసరం లేదు. ఓకేనా? కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్, ఆర్ఎస్ అగర్వాల్లో గుడ్డే 60% ఇన్ఫర్మేషను మనం ఈ 2 బుక్స్ నుంచి తీసుకోవచ్చు. ఓన్లీ 60%. మిగతా 40% ఎలా ఉంటాయంటే మిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మిక్స్డ్ క్వశ్చన్స్ అంటే పర్సంటేజ్ రిలేటెడ్ టు ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనే టాపిక్ నుంచి పర్సంటేజ్ క్వశ్చన్లు అడగచ్చు. ఓకేనా? సంభావ్యత నుంచి పర్సంటేజ్లో కలిపి క్వశ్చన్లు అడగచ్చు. క్వశ్చన్ పేపర్ ఎలాగైనా డిజైన్ చేయొచ్చు. వీ కెన్ రెడీ టు రైట్. మనకు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. ఏ అనే కేటగిరీ విద్యార్థుల యొక్క ఆలోచన తత్వం ఇది. ఓకేనా? ఏ అనే కేటగిరీ విద్యార్థులు ఏ టాపిక్స్ బాగా చదువుతారు అది కూడా చెప్తాను చూడండి ప్లీజ్. నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే నేను చాలా 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 విషయంలో అర్థమెటికల్ రీజనింగ్లో నేను చాలా చాలా బాగా క్షుణ్ణంగా సిలబస్ని చదివి, ఓకేనా, గత 6 సంవత్సరాలుగా నేను టీచింగ్ చేస్తున్నాను. కాబట్టి నాకు తెలుసు ఏది ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి ఏ లెవెల్లో వస్తుంది అనేసి మనకు తెలుసు. కాబట్టి స్టూడెంట్స్కి నేను చెప్పాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. ఓకేనా? చూడండి, they can take simple interest and compound interest. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలు కనుక్కోవడం, డిఫరెన్స్ కనుక్కోవడం, వడ్డీలు కనుక్కోవడం ఇవన్నీ కాదు. సంథింగ్ డిఫరెంట్గా ఆలోచిస్తారు. సంథింగ్ డిఫరెంట్ అంటే ఏంటంటే చూడండి, రేట్ ఇవ్వడం. ఓకేనా? రేట్ అడగడము, రేటు బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ రిలేటెడ్ టు ఆర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 2 సంవత్సరాలకి డిఫరెన్స్ ఎంత, 3 సంవత్సరాలకి డిఫరెన్స్ ఎంత అని ఇచ్చేసి రేట్ ఎంత కనుక్కోమంటాడు. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యూజువల్గా అడిగే విధంగా అయితే ఈసారి పేపర్ అయితే ఉండదు. యూజువల్గా ఉంటే అది 2020 కాదు. ఓకేనా? యూజువల్గా ఉంటే అందరికీ మంచిదే, మనకే మంచిది. ఎందుకంటే మనం అంతకుముందు ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి. ఓకే? నా దృష్టిలో అంటే ఏ అనే వ్యక్తి దృష్టిలో ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే ఓకేనా, తెలియని విషయాలు ఇస్తాడు, తెలిసిన దాంట్లోకి మార్చుకోవాలి. కాన్సెప్ట్ అంటారు. కాన్సెప్ట్కి కూడా అవధులు లేవు. కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకుంటూనే వస్తూనే ఉంటుంది. కాన్సెప్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇది ఏ అనే వ్యక్తి చదివే క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఒక వ్యక్తి నది ద్వారా ఓకే ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఓకేనా?
నది ప్రవాహ వేగం స్థిరంగా ఉంచి బోటు వేగాన్ని పెంచితే, రెట్టింపు చేస్తే, ఓకే, అతని ప్రయాణ కాలం 75% తగ్గింది. 75% తగ్గింది. అయితే బోటు వేగం మరియు నది ప్రవాహ వేగాల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. ఇట్స్ నాట్ ఈజీ క్వశ్చన్. ఇది ఈజీ క్వశ్చన్ కాదు, ఓకేనా? ఇది ఈజీ క్వశ్చన్ కాదు. ఈ క్వశ్చన్ వస్తే ఏం చేస్తారు? ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేయడం, ఆప్షన్ నుంచి చేయడం, ఇలాంటివి చేయాలి. ఆ థింకింగ్ ఎవరికి వస్తుంది? ఏ అనే స్టూడెంట్కి. ఓకేనా కదా? ఏ అనే స్టూడెంట్ బాగా నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? పర్సంటేజ్ని, సింపుల్ ఇంట్రెస్ట్ని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఒక్కటిగానే చూస్తాడు ఏ అనే స్టూడెంట్ ఎప్పుడైనా సరే. శాతాలు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడూ ఒకటిగానే చూస్తారు. కొందరు ఏంటంటే స్టూడెంట్స్ ఏమడుగుతారంటే బి టైపు, సి టైపు, డి టైపు. మనం ఇప్పుడు వచ్చి బోర్డు మీద వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకో ఏదన్నా, సార్ మీకు ఎన్ని వచ్చాయి అనేసి అడుగుతారు. బి టైపు, సి టైపు, డి టైపు. కానీ ఏ అనే స్టూడెంట్ అడగడు. దే మస్ట్ సి కంటెంట్ ఎంత ఉంది, సార్ దగ్గర మనకంటే ఒక 10% కంటెంట్ ఎక్కువ ఉందా లేదా అనేసి గమనిస్తారు. బాగా వినండి. ఎప్పుడైనా సరే మన నార్త్ సైడ్ చూడండి, ఏ వీడియో పెట్టినా కానీ మినిమం 10K వ్యూస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్యాకల్టీని డివైడ్ చేయరు. దే మస్ట్ వాంట్ టు లెర్న్ సబ్జెక్ట్. కంటెంట్ కావాలి వాళ్ళకి. ఏ ఫ్యాకల్టీ అయినా ఒకటే, కంటెంట్ ఉంటే చాలు, ఓకేనా? మీరు బాగుపడాలంటే ఖచ్చితంగా మీరు కంటెంట్ మాత్రమే ఇష్టపడండి. మీరు కంటెంట్ కావాలి. మీకు కంటెంట్ కావాలంటే ఏంటి? ఏ అనే స్టూడెంట్ లాగా ఏదైనా డౌట్ అడిగాడు అనుకో వెంటనే మీరు చేయగలగాలి, రెస్పాండ్ అవ్వాలి. మీకు ఆ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి వచ్చింది, ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు తెలియాలి. ఇది ఏ అనే స్టూడెంట్స్ చేసేది, ఓకే? డైలీ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు. సో దట్ డైలీ 5 క్వశ్చన్స్ డైలీ ఎగ్జామ్గా అయిపోద్ది అనమాట. అతనికి డైలీ ఎగ్జామ్గా అయిపోద్ది, ఓకేనా? ఆ డైలీ 5 క్వశ్చన్స్ కూడా ఏం చేస్తాడంటే అంతకుముందు బేసిక్స్ నేర్చుకుంటాడా. ప్రతి చాప్టర్కి 4 పేజీలు వదులుతాడు. పర్సంటేజ్ అనుకో 4 పేజీలు వదిలి పెడతాడు. ఆ 4 పేజీలు వదులుంటాడా, అక్కడ రాసుకుంటాడు. ఈ దివాకర్ అనే వ్యక్తి చేసేది ఇదే. నేను గమనించాను అబ్బాయిని, ఓకేనా? లైవ్ ఎగ్జాంపుల్ అబ్బాయి. నేను ఏదైనా సరే సంథింగ్ క్వశ్చన్ న్యూగా ఉందని పోస్ట్ చేశాను అనుకో అబ్బాయి వెంటనే ఆన్సర్ చెప్పేస్తాడు, ఓకే? అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పింది ఏదో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో చెప్పిన క్వశ్చన్ క్యాట్ 2017లో వచ్చింది, ఓకే? మన తెలుగు మీడియం విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఇస్తారు, రైల్వే పేపర్ ఇచ్చినప్పుడు సమ్ మిస్టేక్స్ కూడా వస్తుంటాయి ఎగ్జామ్లో. ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సమ్ మిస్టేక్స్ వస్తుంటాయి ట్రాన్స్లేషన్ మిస్టేక్ వల్ల, ఓకే? ఆ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ కూడా ఏ అనే వ్యక్తి ఫైండ్ అవుట్ చేస్తాడు, ఓకేనా? ఇన్ని బెనిఫిట్స్ ఉండాలి. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నాం అంటే ఈ విధంగా ప్రిపరేషన్ చేయాలి. ఈ విధంగా ప్రిపరేషన్ అంటే 5 క్వశ్చన్స్, రోజు 5 క్వశ్చన్స్ దొరుకుతాయి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక చాప్టర్కి అంతమైతే లేదు. మీరు నేర్చుకోండి, ఓకే? బేసిక్స్ అనేది ఒక్కసారి నేర్చుకోండి. బేసిక్స్ అనేది ఎప్పుడైనా సరే ఒకేసారి నేర్చుకోండి, ఓకే? దానికి మీరు నేర్చుకున్న దాని మీద ఒక 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకే? విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఇది సి అనే వ్యక్తి యొక్క యాటిట్యూడ్. బేసిక్స్ అంటాడు ఫస్ట్, ఓకే? 60% సిలబస్ కవర్ అవుతుంది. మళ్ళీ 40% నేర్చుకోరు. ఈ 60% 3 months రెస్ట్ తీసుకుంటాడు. సి అనే వ్యక్తి ఏం చేస్తాడు? 3 months రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ బేసిక్స్ పట్టుకుంటాడు. ఇలాగ మనం చదవకూడదు, ఓకేనా? ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందా మీకు అవసరం లేదు. మీరు ఒక ప్రాక్టీస్ అనేది చేస్తున్నారా లేదా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా, కండక్ట్ చేస్తారు. కాబట్టి మనకు మనం మేనేజ్ చేసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటివి ఏ అనే వ్యక్తికి ఉంటాయి,
ఓకే, పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ మెన్సురేషన్. స్టూడెంట్స్ అన్నిటికీ టఫ్ అనే చాప్టర్ని ఏ అనే వ్యక్తి చూజ్ చేసుకుంటాడు. స్టూడెంట్స్కి ఈజీ అనే చాప్టర్ని ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడో ఒక 2 hours 3 hours చేస్తాడు. ఇప్పుడు బ్లడ్ రిలేషన్ ఉంది. బ్లడ్ రిలేషన్కి ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తారు, మరి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరమే లేదు అది. అంతేగాని బ్లడ్ రిలేషను, డైరెక్షన్ సెట్స్, దిక్కులు దిశలు ఇవే ప్రాక్టీస్ చేస్తాం. ఈజీ చాప్టర్లో చేస్తున్నాం అనుకో, క్వశ్చన్లు ట్విస్ట్ చేసినప్పుడు చేయలేవు. ఓకేనా, మీ థింకింగ్ అంతా ట్విస్టెడ్ వర్షన్ ఉండాలి. ట్విస్టెడ్ వర్షన్, ఓకేనా, ఎప్పుడు ట్విస్టెడ్ వర్షనే ఉండాలి. ట్విస్టెడ్ వర్షన్ ఉండే చాప్టర్లు ఏవేవంటే పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్. ఓకేనా. నెక్స్ట్ నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టంలో చాలా ఏరియాలు ఉన్నాయి. దెర్ ఇస్ నో ఎండ్ టు ద నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్కి ఎండ్ లేదు. ఓకేనా కదా. కాబట్టి మీరు మళ్ళీ రిపీటెడ్గా చదవాలి. నంబర్ సిస్టమ్ అనే చాప్టరు, మెన్సురేషన్ అనే చాప్టరు, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఒక్కసారి నేర్చుకుంటే చాలు, మనం మర్చిపోవాలి, చాలా ఈజీ. ఈ రెండు జామెట్రీ బాగా పునాది పడిందంటే మీకు మెన్సురేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ప్యూర్ మ్యాథ్స్కి అర్థమెటిక్కి తేడా ఏంటంటే అర్థమెటిక్ డైలీ న్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ప్యూర్ మ్యాథ్స్ న్యూ క్వశ్చన్స్ చేయొద్దు, న్యూ క్వశ్చన్స్ వద్దు, కాన్సెప్ట్స్ కావాలి. ప్యూర్ మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ కావాలి. కాన్సెప్ట్స్ ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇవ్వాలి పేపరు, మ్యాథ్స్ స్టూడెంట్ని మేనేజ్ చేయాలి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కదా. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని మేనేజ్ చేయాలి, మ్యాథ్స్ స్టూడెంట్ని మేనేజ్ చేయాలి. కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ మరీ స్ట్రాంగ్గా ఎగ్జామ్లో రాదు. ఓకేనా. మీరు చదవాల్సిందేంటి అరిథమెటిక్ మీ థింకింగ్ బట్టి మీకు వస్తుంది. ఒక బుక్లో ఒక చాప్టర్ తీసుకున్నామంటే ఆ చాప్టర్ కాన్స్టెంట్గా 4 hours మీరు చేశారు, మొత్తం చేసేసి ఓకే ఈ క్వశ్చన్ని ఈ సార్ అయితే ఇలా చెప్పాడు, మనం ఎలా ఆలోచించాలి అంటే సార్ చెప్పిన వెంటనే మనం ఎందుకు ఇలా చేయకూడదు అనే థింకింగ్లోనే ఉండాలి. ఓకే, అలా థింక్ చేసినప్పుడే మీకు 30/30 వస్తాయి అర్థమెటిక్. ఓకేనా. ఎన్టీపీసీ చాలా ప్రెస్టీజియస్ జాబ్. ఓకేనా. కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్, మీరందరూ ఏ కేటగిరీకి రండి. ఏదైనా డౌట్ అయితే నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. హరిబాబు సార్ మ్యాథ్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, మీకు తెలిస్తే నేను నేర్చుకుంటాను. వీఆర్ లెర్నింగ్, మనం స్టూడెంట్స్. ఓకేనా, మనందరం ఏ కేటగిరీ. ఓకే, చూడండి జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అయిపోయింది. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్. మిక్సర్ అండ్ అలిగేషన్, మిశ్రమాలు కలగలుపు మరియు టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మనం ఏం చేస్తాము? టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే 4 చాప్టర్లు ఉన్నాయి. ఈ 4 చాప్టర్లో చాలా డీప్గా వెళ్ళాలి. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చాలా డీప్గా వెళ్తాడు. రేసెస్, గేమ్స్ అనే చాప్టర్ ఉంటుంది, క్లాక్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ మోడల్స్ నేర్చుకోవాలి క్లాక్స్లో. ఓకే, జనరల్గా ఉండే మోడల్స్ కాదు, కొంచెం ట్రిక్కీగా అడుగుతాడు, చాలా ట్రిక్కీగా అడుగుతాడు. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఏఎల్పిలో ఒక క్వశ్చన్ చూశాను నేను, చాలా ఈజీ అనిపించింది. ఓకే, చూడండి. మీకు అదే చెప్పాను, ఒక వ్యక్తి 8 గంటలకు ఉదయం ప్రారంభమయ్యి ఓకే అవతలకి 10 గంటలకు చేరుకుంటాడు. 11 గంటలకు అక్కడ ప్రారంభమయ్యి
లేకపోతే 10 గంటలకు ప్రారంభమయ్యి ఇటువైపు వస్తాడు. వాళ్ళిద్దరూ ఫస్ట్ సారి కలుసుకోరు. అయితే రెండోసారి కూడా ఇటువైపు నుంచి 11 గంటలకు స్టార్ట్ అవుతాడు, అటువైపు నుంచి 1 గంటలకు స్టార్ట్ అవుతాడు. అయితే రెండోసారి బయలుదేరుతారు. వారి స్పీడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మల్టిపుల్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకోవాలి. ఈ మల్టిపుల్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ కావాలంటే నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఆ చిన్న ప్రయత్నం ఏంటంటే మైండ్స్ అకాడమీ దాంట్లో డైలీ డోస్ అని ఒక క్వశ్చన్ పెడుతున్నాను. డైలీ అర్థమెటిక్ డోస్ అనేసి, డైలీ అర్థమెటిక్ డోస్. నాకు తెలిసినంత వరకు, నాకు దీంట్లో కాన్సెప్ట్ ఉంది అనుకున్నంత వరకు నేను ఇది రోజుకు ఒక క్వశ్చన్ పెడుతున్నాను. ఓకేనా? అలాగే హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే అది ఈజీగా హార్డ్గా చూడకుండా పెట్టేస్తాను హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా? ఇది ఎందుకు ఇవంతా నేను చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నానని చెప్పాలంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ దొరకదు. పాపం ఎక్కడ కంటెంట్ దొరకదు. ఓకేనా? నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కావాలి. ప్రతి స్టూడెంట్ ఏం నేర్చుకుంటున్నాడు? ఒక యాటిట్యూడ్లో ఉండిపోతున్నాడు. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాన్సెప్ట్ వస్తుంది అనేసి. తప్పు. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కాదు, క్వశ్చన్స్ చదివే విధానంలో మార్పు ఉండాలి. క్వశ్చన్స్ చదివే దాంట్లో మార్పు ఉండాలి. అది ఏది తెలుసు. క్వశ్చన్స్ చదివేటప్పుడు చాలా చాలా పద్ధతిగా చదువుతాడు. ఇప్పుడు సింపుల్ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. 2 సంఖ్యలు గసాబాకి 14 రెట్లు. గసాగు మరియు గసాబల మొత్తం 1160 ఎంతో కనిపిస్తాడు. అయితే మొదటి సంఖ్య రెండో సంఖ్య ఎంత అంటాడు. మీరేం చేస్తారు? గసాగు ప్లస్ గసాబల మొత్తం ఆ పాయింట్ పట్టుకుంటారు. ఆ పాయింట్ లేకుండానే క్వశ్చన్ చేయొచ్చు. ఓకేనా? అంటే టైం మేనేజ్మెంట్ అనేది మీకు కావాలి. ఓకే? మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఒకటి టేబుల్స్, రెండోది యూనిట్ డిజిట్ చివరి సంఖ్య, మూడోది మల్టిప్లికేషను ఏ నెంబర్ కొట్టుకుపోద్ది. ఒకవేళ 19 నెంబర్ వచ్చిందనుకో, ప్రైమ్ నెంబర్, ఆ 19 నెంబరు వచ్చిందే అంటే అది ఇంకా మరి దేంతో పోదు, అది కట్ అయిపోయి 19 వచ్చింది. ఓకేనా? అంటే ఖచ్చితంగా 19 యొక్క మల్టిపుల్ ఉండాలి. ఎలాగా సంథింగ్ మీరు ప్రతిదీ విజువలైజేషన్ చేయాల్సి ఉంటాను. ఇదంతా ఎప్పుడు 90 మినిట్స్ టైంలోనే చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక క్వశ్చన్ చేయడానికి ఏం చేస్తున్నాం? పూర్తిగా అర్థమైపోవాలి. క్వశ్చన్ చెప్తే ఆ క్వశ్చన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాగుంది. కానీ దాంట్లో స్పీడ్గా చేయాలంటే ఏ పాయింట్ ఎత్తియాలి, ఏ పాయింట్ ఈజీగా మేనేజ్ చేయాలనేది ఏ యొక్క స్టూడెంట్కి తెలుస్తుంది. ఓకేనా? నేను చెప్తున్నాను కదా, ఈ దివాకర్ అనే స్టూడెంట్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటున్నాను. ఓకేనా? ఈ స్టూడెంట్ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మ్యాక్సిమం 30 సెకండ్స్లో చేస్తాడు. ఆన్సర్ అయితే చెప్పేస్తాడు డైరెక్ట్గా. అది ఆన్సర్ కూడా వివరణ ఇస్తాడు, యాక్సెప్టబుల్ ఆన్సర్ ఇస్తాడు అన్నమాట. అలాగా ఉండాలి. కిరణ్, దివాకర్ సంథింగ్ 10 మెంబర్స్ ఉన్నారు మనకి. ఇది ఈ స్టూడెంట్ యొక్క కేటగిరీ. వీళ్ళది రేపు ఎన్టీపీసీలో లిస్టు ఉండొచ్చు. ఓకే? వీళ్ళేం చేయాలి? ఇప్పుడు ఏ అనే స్టూడెంట్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్ స్ట్రాంగ్ అయిపోయారు. కానీ తర్వాత ఏం చేయాలి? ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయాలి. ప్రతిసారి మనం ఏం చేస్తాం? ఫిజిక్స్లో కాన్సెప్ట్ చదివేస్తాం, ఒక ఫార్ములా నేర్చేసుకుంటాం. ఫార్ములాలు నేర్చుకుంటాం కానీ వాటి యొక్క అప్లికేషన్ ఏం చేయాలి అనేది లేదు. ఓకేనా? మన ఏఎల్పి పేపరు మ్యాక్సిమం
15 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి వస్తే 10 క్వశ్చన్స్ ప్రాబ్లమేటిక్గా వచ్చాయి. ఓకేనా? అలాగా మా స్టూడెంట్స్ చెప్పారు, పేపర్లు డౌన్లోడ్ చేసుకుంటాం కదా, చూశాను నేను కూడా. ఓకే, ఇలాగా ప్రతిదీ మనం ఏ రేంజ్లో మనం పేపర్ ఇస్తాం అంటే ఏంటి, ఎగ్జామ్ రాసిన తర్వాత మనం అంటామన్నమాట, అరే 2 గంటలు టైం ఇచ్చింటే బాగున్నాం. ఎగ్జామ్ రాసిన తర్వాత అంటాం 2 గంటలు టైం ఇచ్చింటే బాగున్నాం, పేపర్ చాలా బాగుంది కానీ నా ప్రిపరేషన్ లోపం అనుకున్నాం అనుకో, మరొక 4 సంవత్సరాలు ప్రిపరేషన్ లోపం అయిపోద్ది. ఓకేనా? ఇవన్నీ డోంట్ డూ, ఇవన్నీ చేయొద్దు. ప్రిపరేషన్ అనేది స్మార్ట్గా చేయండి. కొందరు ఏం చేస్తారంటే వచ్చిన క్వశ్చన్సే నేర్చుకొని దానికి షార్ట్ కట్స్ వేసుకోవడం ఉంటుంది. షార్ట్ కట్స్ అంటే ప్రతిదీ షార్ట్ కట్ కాదు. టైం అండ్ వర్క్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎఫిషియన్సీ బేస్డ్. ఫస్ట్ ఒక వ్యక్తి ఉన్నాడు, తర్వాత 2 చేరారు, తర్వాత రోజు మళ్ళీ 3 వెళ్ళిపోయారు, తర్వాత 2 చేరారు, ఇలా ఉంటాయి క్వశ్చన్లు. వాటన్నిటికీ ఏపీ, అంక మధ్యమం, గుణమధ్యమం, హరాత్మక మధ్యమం అనేటివి కావాలి. అవి నేర్చుకోవాలి. అంటే ఏంటి, మీకు కంటెంట్ అంటే 5 రకాలు ఉంటాయమ్మా. ఆ కంటెంట్ అంటే ఏంటి, ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్. బేసిక్ ఫార్ములాస్ ఖచ్చితంగా ఉండాలి. మీకు బేసిక్ ఫార్ములా ఉండాలి. బేసిక్ ఫార్ములా అంటే ఏంటి, ఎన్వ పదము a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఎన్వ పదము a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది బేసిక్ ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలాంటి క్వశ్చన్ ఇస్తారు, sin స్క్వేర్ 5 ప్లస్ sin స్క్వేర్ 10 ప్లస్ అండ్ సో ఆన్ sin స్క్వేర్ 85 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి, మనం నంబర్ ఆఫ్ టైమ్స్ కనుక్కోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ ఒకే పేపరు కాబట్టి మనకి ఒక్కొక్కరికి ఒక బ్రెయిన్ ఉన్నట్టు మనం కూడా ఆ క్వశ్చన్కి వచ్చేలాకి మ్యాక్సిమం 90% స్టూడెంట్స్ ఒకేలాగా ఆలోచిస్తారు. ఎవరో 10% డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. ఓకేనా? వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించి బి నుంచి ఏకి వస్తారు, సి నుంచి బికి వస్తారు, డి నుంచి సికి వస్తారు. ఇలాంటి స్ట్రాటజీ. దీని వెనక ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం 6 months పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి. నెక్స్ట్ వీడియోలో నేను పర్ఫెక్ట్ ప్లాన్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఖచ్చితంగా మన హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో అలాగా చూస్తూ ఉండండి. మీకు 1 monthలో ఈ మార్పులు అనేటివన్నీ మన యూట్యూబ్ ఛానల్లో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఎందుకంటే కైండ్లీ రిక్వెస్ట్, తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొత్త క్వశ్చన్లు. ఓకేనా? అవసరమైతే మా హయ్యర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఓకే, వాళ్ళని అడిగి మరీ తీసుకొని మీకు చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? ఇది ఏ. బి అనే స్టూడెంట్ యొక్క కేటగిరీ చెప్తాను చూడండి. ఓకే, ఏ అనే స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఎగ్జామ్ రాసేదాకా ఇవన్నీ ప్రాపర్గా ఉన్నావా లేదా చెక్ చేసుకుంటాడు, మాక్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటాడు, మాక్ టెస్టులు రాస్తాడు. తన దగ్గర ఉన్న ఏదైనా కూడా అక్కడ ఇన్స్టిట్యూట్కి ఫ్యాకల్టీకి సంబంధం లేదు, ఎక్కడ కంటెంట్ ఉంటే అక్కడ తీసుకుంటాడు ఏ, అంతే. ఓకేనా? ఇక్కడ ఏకి కొంచెం ఇది ఉంటుంది, సెల్ఫ్. ఖచ్చితంగా నేను జాబ్లో ఉండాలి, నా ర్యాంక్ ఖచ్చితంగా ఈసారి లిస్ట్లో ఉండాలి అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? వీక్నెస్ని ముందే పసిగడతాడు. అలా పసిగట్టేసి ఆ వీక్నెస్ని రెక్టిఫై చేయడానికి మాలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర, ఏ సార్ నాకు ఫిజిక్స్లో ఈ క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయి, నాకు మ్యాథ్స్లో ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, దేనికి ఏ బుక్ చదవాలి అనేసి మమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా మనం పడ్డాం. ఓకేనా? మనం పడిన కష్టాలు ఇంకెవరు పడకూడదు అనుకొని ఉంటాం. కాబట్టి జెన్యున్గా
తమ్ముడు నేను ఈ బుక్స్ చదివాను, ఈ బుక్స్ చదివితే మీకు ఇది కాన్సెప్ట్ కవర్ అయిపోద్ది అని సజెస్ట్ చేస్తాం. ఆ బుక్ కూడా ఏ ఆథర్ అయినా పర్లేదు, ఓకే. ఆ బుక్లో కూడా ఇన్ఫర్మేటివ్ ఉంటేనే చెప్తాం, ఓకేనా. ఇది ఏ. బి యొక్క కేటగిరీ ఏంటంటే 2-3 సార్లు ఎగ్జామ్ రాసుంటారు, ఫెయిల్ అయిపోయారు. మినిమం 5 to 15 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయిపోయారు. 5 to 15 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయిపోయారు. ఇతను ఏం చేస్తాడు, ఈ 5 to 15 మార్క్స్ పోయాయి కదా, వీటిలో కూడా కొంచెం సీరియస్గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఏకి ట్రై చేయడానికి, ఏ ర్యాంక్ ట్రై చేయడానికి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాక్సిమం సిలబస్ని స్టేటస్ రాకముందే, ఇది ఎగ్జామ్ స్టేటస్ రాకముందే చదివేసి ఉంటారు. సిలబస్ని ఎగ్జామ్ స్టేటస్ రాకముందే చదివేసి ఉంటారు. నేను ముందే చెప్పాను, సిలబస్ని ఎవరు పూర్తిగా 100% కంప్లీట్ చేయలేరు. కానీ ఆ సిలబస్లో ఉన్న ఒక్కొక్క ఇండివిజువల్, ఒక ట్రిగ్నామెట్రీ తీసుకున్నాం అనుకో, ట్రిగ్నామెట్రీ కావాల్సింది ఏంటి, ఇంటర్లోనే దొరుకుతుంది 2A 2B, ఆ లెవెల్లో ఇవ్వరు. కానీ 6th 7th 8th 9th 10th ఈ లెవెల్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతారు. ఆ బుక్స్ని ముందే ప్రిపేర్ అయ్యి అంటారు, ఓకేనా. కాబట్టి ఎవరైతే ఈ బిలో ఈ స్టేటస్ వచ్చే టైంకి సిలబస్ కవర్ చేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ ఏ యొక్క సజెషన్లో అంటే ఏంటి, బాగా వినండి. ఇక్కడ 10 to 15 మార్క్స్ టెస్ట్ రాస్తారు. వీళ్ళు రోజు డైలీ 5 క్వశ్చన్స్ వేసేస్తారు. వీళ్ళు మార్క్ టెస్ట్ రాయి, వీళ్ళు ఏ ఎక్స్పర్ట్ ఆల్రెడీ. ఇక్కడ టైం వేస్ట్ చేయరు వీళ్ళు. ఆల్రెడీ కొత్త క్వశ్చన్ కోసం అన్వేషణ చేస్తూనే ఉంటారు ఏ. ఎందుకంటే బి నుంచి ఏకి వచ్చేస్తారు, స్ట్రాటజీ మారిపోయింది. ఆల్రెడీ వీళ్ళు ఎగ్జామ్స్ రాసేస్తారు, మార్క్ టెస్ట్ రాసేస్తారు, అన్ని రాసేస్తారు. జస్ట్ 0.25 0.1 అలా పోతున్నాయి. ఒక 1 మార్క్ 2 మార్కులో పోతున్నాయి. అలాంటి వాళ్ళు ఏలో ఉంటారు. బీలో ఉండాలంటే 10 to 15 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యి ఉంటాడు, ఓకేనా. వాళ్ళు సిలబస్ చదివి పెట్టుకొని మార్క్ టెస్ట్ రాస్తారు. మార్క్ టెస్ట్ రాసి ఆ మిస్టేక్స్ని నోట్ చేసుకుంటారు. ఫస్ట్ ఈ మిస్టేక్స్ని నోట్ చేసుకొని, ఓకేనా. ఈ మిస్టేక్స్ని నోట్ చేసుకొని ఎవరైతే ఏ టైప్ ఆఫ్ వ్యక్తి ఉన్నాడో ఆ టైప్ ఆఫ్ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తారు. అంటే బాగుపడే వ్యక్తి, అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ కావాలనే వ్యక్తి యొక్క ఆలోచన చెప్తున్నాను. బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి కన్సల్ట్ చేస్తాడు. కన్సల్ట్ చేసి నేను ఈ సమ్ని ఇలా చేస్తున్నాను, ఓకే. ఒక క్వశ్చన్ అడుగుతారు ఎవరైనా. క్వశ్చన్ అడిగి ఈ క్వశ్చన్ ఈ అబ్బాయి ప్రాసెస్ ఇద్దరు ఒకేలా చేస్తారు. కానీ థాట్ ప్రాసెస్ ఈ అబ్బాయి థాట్ ప్రాసెస్ చేస్తాడు, మైండ్ ఇచ్చేస్తాడు. ఈ అబ్బాయి ప్రాసెస్ చేస్తాడు, ఓకే. ఈ అబ్బాయి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమవుద్ది, ఖచ్చితంగా ఈ అబ్బాయి థాట్లోకి ఈ అబ్బాయి కూడా వచ్చేస్తాడు. అది కష్టపడి ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. రోజుకి 4 hours మ్యాథ్స్ చదివిన వాళ్ళు మాత్రమే. రోజుకి 4 hours మ్యాథ్స్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి అన్నీ నేను చెప్తాను. డి వరకు కేటగిరీ అయిపోయి, ఓకేనా. నేను చెప్పేది మీరు సోదిగా అనుకోవద్దు, రియల్లీ నా లైఫ్లో నేను అనుభవించాను, ఓకేనా. నేను చేసిన మిస్టేక్స్ మరి మా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చేసిన మిస్టేక్స్ని నేను గమనించాను. ఓకే, నేను స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి వాళ్ళ యొక్క మిస్టేక్స్ దగ్గరుండి చూస్తాను, ఓకేనా. ఇవన్నీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీరు ఇబ్బంది పడద్దు, ఓకేనా. ఇబ్బంది పడితే స్కిప్ చేసేయండి వీడియో, ఇబ్బంది లేదు, ఓకే. 10 to 15 మార్క్స్ రాస్తారు, మిస్టేక్స్ రాసుకుంటారు. మిస్టేక్స్ రాసి ఈ మిస్టేక్స్ ఏ టాపిక్లు అయితే వచ్చాయో ఆ టాపిక్స్ని హిట్ లిస్ట్లో పెడతారు. హిట్ లిస్ట్లు అంటే ఏంటి, మార్నింగ్ లేస్తానే మనం బ్రష్ చేస్తాం కదా, రోజు 5 minutes 10 minutes చేస్తాం. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 చాప్టర్స్కి చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. చేసుకుని ఆ కాన్సెప్ట్ అన్నీ ఒక 4 పేపర్లో రాసేసుకుంటారు. ఫార్ములాస్ అయినా సరే, షార్ట్ ట్రిక్స్ అయినా సరే,
క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది రిపీటెడ్గా, అలాంటి క్వశ్చన్లు అయినా సరే అలాంటివన్నీ వీళ్ళు ఏం చేస్తారు, ఒక నోట్స్లో రాసేసుకుంటారు. నోట్స్లో రాసేసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే బై ట్రావెలింగ్ ఆల్సో ఎవరు బి అనే వ్యక్తుల్లో బాగుపడాలని ఉండే వ్యక్తి చెప్తున్నాను. ఆ టైప్ ఆఫ్ వ్యక్తులు ఏం చేస్తారు, ఎప్పుడు మల్టీ ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ 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 ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అలాగే ఏ నుంచి రోజుకి 5 క్వశ్చన్స్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటారు. అది ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటారు అనవసరం. ఈ అబ్బాయికి డబ్బులు ఇస్తాడా, ఏదైనా ఇస్తాడో మనకు తెలీదు, ఫ్రెండ్షిప్ ఎంత తెలీదు. మీరు ఏ అనే వ్యక్తిని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు బి అనే వ్యక్తి అయితే ఏ అనే వ్యక్తిని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఆడితో 3 నెలలు సిన్సియర్గా 3 months ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే ఏ అనే వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తాడంటే, ఈ క్వశ్చన్ని ఎవరికో ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ క్వశ్చన్ని బీకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బి బాగుపడతాడు, ఏ కూడా బాగుపడతాడు అనే యాటిట్యూడ్లో ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి డోంట్ వరీ, వీళ్ళిద్దరూ బాధపడరు. ఎందుకంటే వీళ్ళిద్దరు సెలక్షన్లో ఉండిపోతారు అంతే. వీళ్ళకి జాబ్లు కన్ఫర్మ్, అంటే వీళ్ళు ముందే కట్ షిప్లు వేసేస్తారు అలాంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళ యొక్క నిర్ణయాలు చాలా చాలా బాగుంటాయి. ఓకేనా, ఈ లిస్ట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే రివిజన్. వీళ్ళు రివిజన్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. వీళ్ళు రివిజన్ చేయరు. వీళ్ళు రివిజన్ అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళ దగ్గర ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంది బ్రెయిన్లో. ఇప్పటికి ఎన్నిసార్లు చదువుకుంటారో వీళ్ళు. ఓకేనా, వీళ్ళు అలా కాదు, రివిజన్ చేయాలి. వీళ్ళు చూడండి, బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తిని బీట్ చేయాలంటే, అంటే ఏ అనే వ్యక్తికి దగ్గరకు రావాలంటే రివిజన్ చేస్తూనే ఉండాలి కాన్సెప్ట్స్ని. ఓకేనా, ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడు, రివిజన్ చేయరు, స్మార్ట్గా చదువుతాడు. స్మార్ట్ అంటే ఏంటి, రోజు 5 క్వశ్చన్స్ తీసుకుంటాడు కదా, ఆ 5 క్వశ్చన్స్ కూడా ఒకరోజు ఒకే టాపిక్లు తీయడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకుంటాడు. 5 క్వశ్చన్లు. అంటే నంబర్ సిస్టంలో క్వశ్చన్ తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్ తీసుకుంటాడు. ఇలాగా రకరకాల క్వశ్చన్స్ తీసుకొని అప్డేట్ చేసుకుంటుంటాడు ఏ అనే వ్యక్తి. బి అనే వ్యక్తి అలా కాదు. బి అనే వ్యక్తి రోజుకి ఒక చాప్టరే చేస్తాడు, దాంట్లో బెస్ట్ క్వశ్చన్స్ తీసుకుంటాడు. అంటే ఆ చాప్టర్ వరకే పరిమితం అవుతాడు. బి అనే వ్యక్తి 7 రోజుల తర్వాత మర్చిపోతాడు, ప్రాక్టీస్ చేయకపోతే, రివిజన్ చేయకపోతే. అదనమాట, అర్థమైందా లేదా? అందుకని మీరిద్దరూ, ఒకవేళ మీరు వీడియో చూసేవాళ్ళు ఈ రెండిట్లో ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఓకే, నాకన్నా మీరు తెలివైన వాళ్ళు అయితే, అంటే తప్పుగా అనుకోవద్దు, నేను ఎంతో కొంత ఏదో లెక్కలు చేస్తాను, చిన్న చిన్న లెక్కలు. ఓకే, నాకన్నా మీరు తెలివైన వాళ్ళు అయితే 1 అని పెట్టండి. ఓకేనా, మీకు నేను రిప్లై ఇవ్వను, ఎందుకంటే మీరు నంబర్ 1 కదా. ఓకేనా, ఏ బి సి డి అయితే ఖచ్చితంగా మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి, మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కావాలి, ఏ చాప్టర్ కావాలి అనేది కూడా నేను పెడతాను. దయచేసి మీరు చేయాల్సింది ఒకటే, లైక్. నేను మీకు ఇంత ఇస్తున్నాను, మీరు ఒక లైక్ ఇవ్వలేరా? ఇది ఓకేనా. మనందరం కలిసికట్టుగా ఎన్టీపీసీ కోసం పోరాడదాం. ఓకేనా, నా గైడెన్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా సరే మీరు ఒక క్వశ్చన్ అడిగితే, ఇఫ్ ఐ నో, నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను, లేకపోతే దాన్ని సాల్వ్ చేసి మీకు చెప్తాను. ఓకేనా, డోంట్ వరీ. సి అనే వ్యక్తి, డి అనే వ్యక్తి ఉంది. సి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, నోటిఫికేషన్ వచ్చింది, చదవడం స్టార్ట్ చేసింది, 3 months అయిపోయింది. తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్కి అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నిరుద్యోగం మీదే టెస్టింగ్ చేస్తారు, అది ఏదైనా సరే. ఇది ఒక అనాలిటికల్ స్కిల్స్ అన్నమాట. ఓకేనా, అంటే ఎగ్జామ్స్ ఏదైనా, ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, ఎఫెక్ట్ ఎక్కడ పడింది, విద్యార్థులు ఎక్కువ ఇంపాక్ట్ అయింది, విద్యార్థులు. ఇలాగా వీళ్ళకి ఈ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఇంట్రెస్ట్ అనేది పోతే
వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు అంటారు. ఎగ్జామ్ ఎప్పుడు కనుక్కోవడానికే. ఎగ్జామ్ వస్తే చదువుదాం అనుకుంటారు, ఎగ్జామ్లు వచ్చేస్తాయి, స్టేటస్ వచ్చేసి ఓకే. ఒకవేళ స్టేటస్ ఓకే అయితే అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. ఓకే, అంటే ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కాబట్టి వీళ్ళు ఎగ్జామ్లో కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు పట్టుకోవాలో తెలియదు. వీళ్ళు ఎగ్జామ్ రాస్తే 20 నుంచి 25 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయిపోతారు. 20 నుంచి 25 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయిపోతారు. అంటే వీళ్ళు ఒక బుక్కి ఒక ఫ్యాకల్టీకి ఖచ్చితంగా డ్రీమ్ బాయ్ అంటారు. డ్రీమ్ బాయ్ తప్పు అనుకోవద్దు. ఎవరైనా నేను కూడా ఫ్యాకల్టీ, నాకు డ్రీమ్ బాయ్లు ఉన్నారు. అలా ఉండొద్దు. కంటెంట్కి ఉండండి. కంటెంట్ ఎప్పుడైనా సరే మీరు కంటెంట్ తీసుకోండి. ఓకేనా, మనం బాగుపడాలి. యాజ్ వీఆర్ స్టూడెంట్, మనం స్టూడెంట్స్ కాబట్టి మనం బాగుపడాలి. ఓకేనా, ఇదే అల్టిమేట్. ఏ ఫ్యాకల్టీకి స్టూడెంట్ని చెరిపేయాలి, స్టూడెంట్ని మోసం చేయాలని ఉండదు. కానీ అందరికీ 100% న్యాయం చేస్తారని ఏ ఫ్యాకల్టీ చెప్పలేరు. కాబట్టి మీరు ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఫ్యాకల్టీ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకేనా, కానీ ఆ స్ట్రెంగ్త్ ఒకసారి చెప్తున్నాను అనుకో, ఆ సార్ ఏం చెప్తారు, ఈసారి చెప్తారు, ఆ సార్ ఇలా కంపారిజన్ వద్దు. లైఫ్లో ఫ్యాకల్టీకి ఎప్పుడు కంపారిజన్ చేయొద్దు. లైఫ్లో మీరు కంపారిజన్ ఫ్యాకల్టీకి కానీ చేశారంటే మీరు కంపారిజన్ చేసుకోలేరు. ఓకేనా కాదా? ఎవరు తోపేం కాదు, చెప్తాను కదా, ఎవరు తోపేం కాదు. ప్రతి టాపిక్లో వాళ్ళకంటూ ఓన్ స్ట్రాటజీ ఉంటుంది. ఓకేనా, డోంట్ కంపేర్ ఫ్యాకల్టీ విత్ అనదర్ ఫ్యాకల్టీ. ఎవరిని ఇబ్బంది పెట్టదు పాపం. ఎందుకంటే ప్రతి ఫ్యాకల్టీ ఏదో ఒకటి స్టూడెంట్కి నేర్పియాలి, మంచి నేమ్ తెచ్చుకోవాలి. మంచి నేమ్ తెచ్చుకోవాలనుకుంటారు. ఓకేనా, అందరినీ గౌరవిద్దాం. ఓకేనా, అలాగే అందరిని గౌరవిస్తానే వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ కంటెంట్ తీసుకుందాం. ఫుల్ కంటెంట్ ఎప్పుడు తీసుకుంటారు అంటే మీ యొక్క ప్రవర్తన బాగా నచ్చాలి. ఆ ఫ్యాకల్టీ మీకు ఏదైనా క్వశ్చన్ ఇచ్చారనుకో, మీకు తెలిసి చెప్పలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు, హట్ అయిపోతారు. ఇలాగా చాలా ఉంటాయి. ఓకే, ఇలాంటివన్నీ యొక్క స్టూడెంట్ గమనించాలి. ఒక బుక్కి సొంతం అవ్వకూడదు. ఒకే బుక్ ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా ఒక బుక్. అరిథమెటిక్లో 32 పుస్తకాలు ఉన్నాయి. 32 పుస్తకాలు ఒక ఫ్యాకల్టీ చదువుతారు. పాతకాలం డైలాగ్ పోయింది. చినిగిన చొక్కా కొనుక్కో ఒక మంచి పుస్తకం. చూడండి, చినిగిన చొక్కా వేసుకొని ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. ఓకేనా, ఇప్పుడు అలా కాదు. చినిగిన చొక్కానే వేసుకో, ఒక మంచి ఫ్యాకల్టీ చేతిలో ఉండు. ఒక మంచి ఫ్యాకల్టీ నీకు గైడ్గా ఉంచుకో. ఓకే, ఆ ఫ్యాకల్టీ కూడా ఎలా ఉండాలంటే మీరు ఫోన్ చేస్తే ఎత్తాలి, ఏదైనా క్వశ్చన్ డౌట్ అడిగితే మీకు రెస్పాండ్ అవ్వాలి. ఏదో ఒక టైంలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం ఒక 7 డేస్లో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఓకేనా, రాకపోతే రాదు, మరి అంతే. ఇలాగ ఉండాలన్నమాట. ఈ సి అనే వ్యక్తులు బి అనే వ్యక్తులు చేరాలంటే ఫస్ట్ వాళ్ళు ఉన్న మిస్టేక్స్ ఇది. ఓకేనా, ముందు ఆ మిస్టేక్స్ తీసేయండి. అలాగే టైం లిమిట్ పెట్టుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు క్వశ్చన్కి 45 సెకండ్స్ పెట్టుకుంటారు. వీళ్ళు బి అనే వ్యక్తులు క్వశ్చన్కి 30 సెకండ్స్ పెట్టుకుంటారు. ఏ క్వశ్చన్ అయినా సరే 30 సెకండ్స్ చేయాలి. లేదా 15 క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకో, 15-30 సెకండ్స్ అలా చేయాలి అనుకుంటారు. ఓవరాల్గా వీళ్ళు అనుకున్న టార్గెట్ చేయాలి. వీళ్ళు 45 సెకండ్స్ తీసుకుంటారు. వీళ్ళు 45 తీసుకుంటే వీళ్ళు 60 సెకండ్స్కి చేస్తారు సమ్మం. వీళ్ళు 45 సెకండ్స్కి చేస్తారు ఏ అనే వ్యక్తులు. వీళ్ళు 60 సెకండ్స్ టైం తీసుకోవాలి. టైం తీసుకొని మినిమం 72 సెకండ్స్లో చేయగలగాలి సమ్మం. మినిమం 72 సెకండ్స్లో చేయగలగాలి. ఈ సి అనే వ్యక్తులు బి అనే వ్యక్తిని ఏ అనే వ్యక్తిని దాటాలంటే, అక్కడికి రావాలంటే
జనరల్ అవేర్నెస్ పార్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. జనరల్ అవేర్నెస్ చాలా చాలా విపరీతంగా చదవాలి. బాగా వినండి, మన స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే ఏదైనా ఒక తెలియని విషయం తెలుసుకోవాలంటే జనరల్ అవేర్నెస్లో తెగ చదివేస్తారు 10-20 బుక్కులు. అదే మ్యాథ్స్లో ఒక బిట్ రాలేదనుకో, క్వశ్చన్ లెక్క రాదు వదిలేద్దాం, లెక్క రాదు వదిలేద్దాం, మీరే సగం చచ్చిపోతున్నారు దానికి అలా అనుకోని. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ వద్దు. ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ పెట్టుకుంటే మనం లైఫ్లో గెయిన్ అవ్వలేము. ఓకేనా? సి అనే వ్యక్తి ఏం చేయాలి? ఫస్ట్ న్యూస్ పేపర్ రీడ్ చేయాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కోసం. ఏ అనే వ్యక్తి అవసరం లేదు, ఆల్రెడీ బండి రన్నింగ్లో ఉంది, హైవేలో ఉంది. బి కూడా హైవేలో ఉంది. సి అనే వ్యక్తి ఏం చేయాలి? ఫస్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ చదవాలి. ఫస్ట్ న్యూస్ పేపర్స్ చదివి తర్వాత మ్యాగజైన్లు చదవాలి. 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి మ్యాగజైన్లు ఉంటాయా, ఆ మ్యాగజైన్లు తీసుకొని చదవాలి. తర్వాత ఏం చేయాలంటే ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చాలా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కంటెంట్తో, కంటెంట్తో మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి కంటెంట్తో. మీరు అక్కడికి వ్యూస్ చూడొద్దు, అరే తక్కువ మంది చూశారు ఏంటి ఇలా కంటెంట్ లేదా అనేది ఉండదు. నిజంగా మీకు తెలిసిపోద్ది. అలాగా మీరు గమనించి ఒక మంచి ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకోండి. ఆ ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకొని కరెంట్ అఫైర్స్కి ఒక ఫ్యాకల్టీని నమ్మండి. కరెంట్ అఫైర్స్కి ఒక ఫ్యాకల్టీ నమ్మంటే ఆ ఫ్యాకల్టీయే, మ్యాథ్స్కి ఒక ఫ్యాకల్టీ నమ్మంటే ఒక ఫ్యాకల్టీ. గైడెన్స్ తీసుకోండి, క్వశ్చన్స్ అడగండి, చెప్తారు. పాపం చాలా చాలా మంచోళ్ళు ఉన్నారు, హెల్ప్ చేద్దామని. ఎందుకంటే ఇది కరోనా సీజన్, కరోనా తర్వాత కూడా స్టూడెంట్స్కి అన్యాయం చేయాలని ఏ ఫ్యాకల్టీ ఆలోచించరు. ఓకేనా? ఇదే విషయం. కాబట్టి వీళ్ళు చాలా నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటి, 60 సెకండ్స్ టైం లిమిట్ పెట్టుకోవాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలి. తర్వాత జనరల్ అవేర్నెస్ చదవాలి. జనరల్ అవేర్నెస్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ మస్ట్ అండ్ షుడ్. రైల్వే జాబ్ అంటే మ్యాథమెటిక్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతే. ఓకేనా సార్? ఎకనామిక్స్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఏంటి సార్ అంటే అందరూ చదువుతారు ఎకనామిక్స్ పాలిటీ కరెంట్ అఫైర్స్. ఎకనామిక్స్ పాలిటీ కరెంట్ అఫైర్స్లో ఎవరు 100% న్యాయం చేయలేరు. ఓకే? గ్రూప్ 1 స్థాయిలో చదివే వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇది విషయం. కాబట్టి మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చదవాలి. మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీ గ్రిప్లో ఉండాలి. ఓకే? రీజనింగ్లో కూడా టైం టేకింగ్ క్వశ్చన్లు ఉంటాయి మీరు చదవాల్సినట్టు. ఆ టైం టేకింగ్ క్వశ్చన్లు కూడా ఎలా చదవాలి అనేది నేను చెప్తాను. డి అయిపోయిన తర్వాత చెప్తాను. ఓపిక్గా వినండి ప్లీజ్. ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదు. ఓకే? ఎవరైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు డి నుంచి ఏకి రావాలనేదే నా కోరిక. ఓకేనా? ప్లీజ్ క్షమించండి. చూడండి, సి అనే వ్యక్తి ఇది ఎగ్జామ్స్ రాయకూడదు. అప్పుడే ఎగ్జామ్స్ రాయకూడదు. ఎగ్జామ్స్ రాస్తే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోద్ది. నేను చెప్తున్నాను, ముందు సిలబస్ నేర్చుకోండి. ప్యారలల్ ఒక టైం అండ్ వరకు ఒక చాప్టర్ నేర్చుకున్నారనుకో, అప్పుడు ఎగ్జామ్స్లో ఉండే క్వశ్చన్లు ఏంటి, మోడల్ పేపర్లు అన్నీ చూడండి. టైం అండ్ వరకు బుక్ ఉంది కదా, నోట్స్ వెనక ఒక 10 పేపర్లు వదిలేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. 2019 ఇలా అడిగాడు, 2017 ఇలా అడిగాడు, సిడిఎస్లో ఇలా అడిగాడు, ఓకే క్యాట్లో ఇలా అడిగాడు, ఎస్ఎస్సిలో ఇలా అడిగాడు. అలాగా మీరు రాసుకోవాలి. ఓన్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టార్ట్ చేయాలి. ఫ్యాకల్టీ ఎవ్వరు మీకు హెల్ప్ చేయలేరు 100%. ఓకేనా? నేను చెప్తున్నాను ప్లీజ్. ఎందుకంటే ఫ్యాకల్టీలు అందరూ ఖాళీగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ అనే స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు ఏ అనే స్టూడెంట్ ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకో వెంటనే లాగేసుకుంటారు, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అలాంటప్పుడు ఈ వీళ్ళకి ఇవ్వడం ఈజీ కదా, వీళ్ళకి ఇవ్వడం కంటే టైం టేకింగ్ ఇక్కడ తీసుకురావాలంటే ఏకే ఇస్తుంటారు. ఓకేనా? కానీ అందరూ ఏం చెప్తుంటారు, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలంటారు, సీక్ కూడా ఇవ్వాలి అంటారు, కానీ ఏకి వెళ్ళిపోతుంటుంది ఇన్ఫర్మేషన్. ఎవరు రిసీవర్ ఫాస్ట్గా ఏ. ఓకేనా? ఓకే, కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ సి అనే వ్యక్తి కరెంట్ అఫైర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డైలీ అప్డేట్ అవ్వాలి. ఓకే,
రీజనింగ్, మ్యాథ్స్ ఇవి బాగా అప్డేట్ అవ్వాలి. ఫస్ట్ అవన్నీ చేసిన తర్వాత పాలిటీలో ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకోండి. బిట్స్ చదివండి సార్, ఇంకేం అవసరం లేదు. ముందు స్ట్రాంగ్ అవ్వండి. ఈ స్ట్రాంగ్ అయిన తర్వాత ఎకనమీ, పాలిటీ వీటి గురించి చూడండి. ఎందుకంటే పాలిటీల్లో కూడా 500 బిట్స్ 1000 బిట్స్ చెప్పే ఫ్యాకల్టీలు ఉంటారు హై లెవెల్. మళ్ళీ వాళ్ళు డిజైన్ చేస్తే ఆ క్వశ్చన్ మిస్ అవుతానమాట. ఇలాంటి ఫ్యాకల్టీలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని సంప్రదించండి, ఇబ్బంది లేదు. ఓకే, కంటెంట్ కావాలి మనకి. ఇది అయింది. డిఎన్ఏ వాళ్ళు ఉంటారు, డిఎన్ఏ వాళ్ళు ఉంటారు. నేను 2016 వరకు డీనే ఎలాగంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకో ఎగ్జామ్కి అప్లై చేస్తాం. మరి ఎగ్జామ్ సిలబస్ తెలుసుకోం, సిలబస్ తెలియదు మరి. ఓకేనా, ఎగ్జామ్ సిలబస్ తెలియకుండా టాపిక్స్ చూస్తాం. టాపిక్స్ అంటే ఎగ్జామ్ ఇంకొక ఒక నెల ఉన్నాగా ఏం చేస్తాము, టాపిక్స్. ఓకే, ఈ టాపిక్ నుంచి ఇన్ని బిట్లు వస్తాయా అంటే ఆ టాపిక్ నేర్చేసుకోవచ్చు కదా అనేసి మనం ఏం చేస్తాము, 50% సబ్జెక్టు, 50% సబ్జెక్టు. అన్ని మోడల్ కవర్ అవ్వవు. మోడల్ అనే మాట ఉండకూడదు, ఇప్పుడు మోడల్ కాదు, అన్ని క్వశ్చన్లు కవర్ అవ్వవు. ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో చూడరు. ఓకే, 1 మంత్ ఉన్నాగా చూస్తారు ఎగ్జామ్ పేపర్ని. ఓకే, 1 మంత్ ఉన్నాగా చూసి 20 రోజులు ఉన్నాగా మేలుకుంటారు. అప్పుడేం ఉపయోగం లేదు కదా. ఇది ఈ టైప్ ఆఫ్ వద్దు. చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, ఎగ్జామ్ ఎప్పుడు సార్, ఇంట్రెస్ట్ పోయింది సార్, నాకు చాలా రోజుల నుంచి చదువుతున్నాను సార్, ఇంట్లో ప్రెజర్ సార్, అందరికీ ప్రెజర్లు ఉంటాయి. ఓకేనా, ఇలాంటి వాళ్ళు డి. ఎందుకంటే వాళ్ళ సమస్యలు బయటికి చెప్పుకుంటారంటే డీలే. ఓకేనా, ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూనే గడిపేస్తారు. సమస్యలే చెప్పుకుంటారు, అయిపోద్ది, టైం అయిపోద్ది, ఎగ్జామ్ అయిపోద్ది. మరి డి అనేవాడు సిగా అవ్వలేడు. ఇప్పుడు సి అనేవాడు బిగా అవుతాడు, బి అనేవాడు ఏగా అవుతాడు. లాస్ట్కి ఫైనల్ సెలక్షన్లో ఉంటారు. ఇది ఒక 4 రకాల విద్యార్థులు వారి యొక్క థింకింగ్స్. ఓకేనా, నేను ఏదైనా సోదిగా మాట్లాడంటే క్షమించండి ప్లీజ్. ఇది సోది కాదు, చాలా నేను బాధపడ్డాను, చూశాను కదా వ్యక్తుల్ని. ఓకే, ఆ వ్యక్తుల్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొస్తే బాగోదు, అందుకని తీసుకురావట్లేదు. ఓకే, సారీ. ఓకే, రఫ్ చేస్తాను. మళ్ళీ మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంది, కొంచెం చెప్తాను. ఎవరైతే ఈ వీడియో నచ్చిందో ఖచ్చితంగా అందరికీ పంపించి ఎవరైతే ముందు ఇంట్రడక్షన్ ఎవరికి నచ్చదో 57 నిమిషాల 57 సెకండ్లు ఇప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి చూడమనండి. ఎందుకంటే ఇది స్పెషల్ రిక్వెస్ట్. అంటే కొందరికి విభజించింది ఎంత తెలియదు. ఎవరైనా కష్టాలు చెప్తే వినరు, కష్టాలు చెప్తే ఎవ్వరు వినరు. ఏంటి కష్టాలు చెప్పుకుంటున్నారు అనేసి అంటారు. వాళ్ళు కష్టాలు పడితే తర్వాత వింటారు. ఓకేనా, ఇది అర్థమెటిక్లో మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సింది. స్టూడెంట్స్కి బాగా టైం వేస్ట్ అవుతుంది. టాపిక్స్ డిఫికల్ట్గా వస్తున్న టాపిక్స్ ఏవి చెప్తున్నాను. రీజనింగ్లో రోజు ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ ఏవి. రీజనింగ్లో ఒక్కసారి చదివితే చాలా టాపిక్స్ ఒకసారి చదివితే చాలు, జీవితాంతం మర్చిపోం. అలాంటి టాపిక్స్ ఉంటాయి. మరి అవే చదువుతుంటారు ఎవరో సి అనే వ్యక్తులు, డి అనే వ్యక్తులు. మరి ఎందుకు, ఒకసారి రాసి చాలు కదా. అది రీజనింగ్ అంతా ఎలా చేయాలంటే మోడల్ పేపరే చదవాలి. మెటీరియల్ దేనికి రీజనింగ్ అసలు ఏ బుక్ అవసరం లేదు. ఓకే, మోడల్ పేపర్సే అవసరం రీజనింగ్కి. ఓకేనా, చూడండి, రీజనింగ్లో బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సిలాజిజమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ ఊహలో అంటారు, ఊహలో. ఓకేనా, స్టేట్మెంట్స్
కంక్లూజన్స్, స్టేట్మెంట్ కంక్లూజన్స్. నెక్స్ట్ నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్ క్యారెక్టరిస్టిక్స్, మిస్సింగ్ నంబర్ క్యారెక్టరిస్టిక్స్. మిస్సింగ్ నంబర్ అంటే ఏంటి? అద్భుతమైన క్వశ్చన్లు ఉన్నాయి మిస్సింగ్ నంబర్ క్యారెక్టరిస్టిక్స్. ఇలా ఇచ్చేస్తారు 3, 4, 5, 16 ఇలా ఇస్తారు కదా, అలాంటివి. బట్ అవి మనకి ఆ టైంకి థింకింగ్కి రావు. ఆ టైంకి థింకింగ్ రావాలంటే ఏం చేయాలి? రోజు ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకే, మిస్సింగ్ నెంబర్ ఇది 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 రోజుకి 5 క్వశ్చన్స్ తీసుకోండి. 5 క్వశ్చన్స్ తీసుకోండి రోజుకి. బుక్స్ చాలా ఉన్నాయి, డోంట్ వరీ. ఓకే, రోజుకి 5 క్వశ్చన్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పజిల్స్ ఇచ్చేస్తున్నాడు ఈసారి ఎన్టీపీసీకి. పజిల్స్ విపరీతంగా ఇస్తున్నాడు క్వశ్చన్లు. ఓకేనా, పజిల్స్. నెక్స్ట్ అనాలజీ అంటే ఇంగ్లీష్ సంబంధించి ఉంటుంది, ఇది. ఓకేనా, ద లాస్ట్ వన్, బెస్ట్ వన్. ఓకే, ఒక్కొక్కసారి ప్రిపేర్ అవ్వండి. క్లాక్స్ మాత్రమే, క్యాలెండర్స్ అంటారు. క్లాక్స్ వారానికి 2 సార్లు, వారానికి ఒకసారి 2 సార్లు చూడండి, సింపుల్గా. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. చూసి మిగతావన్నీ రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది కూడా వద్దులే, ఈ 7 ప్రాక్టీస్ చేయండి చాలు. ఈ 7 ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఏలో ఉంటారు అంతే, మరి తప్పదు. ఏ కేటగిరీ ఏ. ఓకే, అలాగే డైలీ అర్థమెటిక్ డోస్ మైండ్స్ అకాడమీ అనే దాంట్లో పెడుతున్నాను. రోజుకు ఒక క్వశ్చను, చాలా బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్స్ దొరకకపోకం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, మరి వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి మేము చేస్తున్న ఒక మంచి కార్యక్రమం డిఐడి డాడ్ ఒక ఫాదర్ లాగా, ఒక కొడుక్కి ఒక ఫాదర్ లాగా మేము థింక్ చేసి మైండ్స్ అకాడమీ వారు రోజుకు ఒక క్వశ్చన్ పెడతాం. ఇది ఎస్ఐ కానిస్టేబుల్కి పనికి వస్తుంది, అలాగే ఎన్టీపీసీ పనికి వస్తుంది, గ్రూప్ డీకి పనికి వస్తుంది. ఓకే, ఫస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో 4 చాప్టర్లు ఉంటాయి. ఈ 4 చాప్టర్లు ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేస్ గేమ్స్, మోషన్ షేప్స్, క్లాక్స్, 5 చాప్టర్లు. ఈ 5 చాప్టర్లు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇవి ప్రాక్టీస్ చేయాలి. సర్క్యులర్ వృత్తాకారము, బాటలు అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మరి ఒక బుక్లో ఇవన్నీ లేవు, మీకు తెలుసు చాలా బుక్లో అది. కానీ మీరు ఏం చేస్తారు? అవే చదవాలి, ఆ బుక్స్ వేస్తారు. అలా అంటే మన జీవితం ఫెయిల్యూర్లో ఉన్నా సరే మనం నిజాన్ని మనం ఒప్పుకోలేము. మన చుట్టూ జరుగుతున్న మనం చూస్తూ ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేయలేము అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉండద్దు. డైరెక్ట్గా మీకు ఆ క్వశ్చన్ వచ్చిందనుకో, ఖచ్చితంగా వచ్చింది, రియలైజ్ అవ్వండి, మీరు బాగుపడాలి. స్టూడెంట్స్ ఆర్ బెనిఫిటెడ్ అంతే. టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్. నెక్స్ట్ వచ్చి మిస్లీనియస్ టాపిక్స్ అంటే మిక్స్డ్ వేరియేషన్. నెక్స్ట్ పర్సంటేజ్ చేస్తే ఫ్రాక్టల్ లాస్ చేసినట్టే, ఫ్రాక్టల్ లాస్ వద్దు, తీసేయండి. ఓకేనా, ఇది అయిపోయింది. టైమ్ అండ్ వర్క్ వద్దు. టైమ్ అండ్ వర్క్ ప్రతి ఒక్కరే చేస్తున్నారు. టైమ్ అండ్ వర్క్ ఏమైందో హార్డ్ క్వశ్చన్స్ ఉన్నా సరే టైమ్ అండ్ వర్క్ అంటే ఈజీ. నీకు వచ్చిన సాఫ్ట్వేర్ అథమెటిక్లో అంటే టైమ్ అండ్ వర్క్ అది చెప్పేస్తున్నాడు. ఎల్సీఎం ఎస్సీఎఫ్ చేయాలి, థింకింగ్ బాగుంటుంది. ఓకే, ఎల్సీఎం ఎస్సీఎఫ్ చేస్తే నంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో ఒక భాగం చేసినట్టు. నంబర్ సిస్టమ్ ఎల్సీఎం ఎస్సీఎఫ్ అంటే కసాబా, నంబర్ సిస్టమ్ అంటే
సంఖ్యామానం. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరము. ఓకే, తర్వాత మెన్చురేషన్లో పర్సంటేజ్ సంబంధించిన సమ్స్ కొన్ని ఉంటాయి, క్షేత్రమితి అంటారు దీన్ని, అవి ప్రాక్టీస్ చేయాలి బాగా. నెక్స్ట్ వచ్చి లీనియర్ ఈక్వేషన్స్ ఇవి వస్తాయి, మరి అర్థమెటిక్లో లేవు కానీ వస్తాయి. లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వచ్చి డేటా సఫిషియన్సీ. 2 క్వశ్చన్లు ఇచ్చేసి ఇది కరెక్టా కాదా, దీని నుంచి ఆన్సర్ తెప్పగలమా, అలాంటి క్వశ్చన్ ఇస్తారు. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి డైలీ. ఓకేనా? ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎన్టీపీసీ ఖచ్చితంగా వస్తుందని ఆశించడం కాదు, నంబర్ 1 ఏ కేటగిరీలో వాళ్ళు ఉంటారని నా యొక్క భారీ నమ్మకం. ఓకేనా? ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అట్మోస్ట్ నాకు ఈ వీడియో ప్రకారం ఒక 200 లైక్స్ కావాలి. ఓకే, లైక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ నేను ఇంకొక వీడియో మీకు చేయాలి. ఈసారి ఏం చేస్తానంటే, నేను ఏదైతే ఫాలో అవుతున్నానో, నేను ఫాలో అవుతున్నాను, డైలీ అర్థమెటిక్ డోస్. అయితే ఒకటే ఈ డైలీ అర్థమెటిక్ డోస్ మీకు మైండ్స్ అకాడమీ వాళ్ళు పెట్టేది, కానీ నేనేం చేస్తున్నాను, డైలీ అర్థమెటిక్ డోస్ లాంటివి 5 శాస్త్రం. ఎందుకంటే నేను ఏ కేటగిరీలో ఉన్నాను, మిగతా 4 ఉన్నాయి కదా, ఆ 4 కూడా మీకు చెప్తాను. టైమ్ అండ్ డిస్టెన్స్లో రోజు 5 క్వశ్చన్లు తీసుకుంటాను. ఓకే, ఇలాగా మీకు నేను ముందుకు వస్తాను. ఓకే, డోంట్ వరీ. ఏ బుక్ తీసుకుంటున్నాము, ఎక్కడి నుంచి కంటెంట్ చేస్తున్నారు, ఎంత అడుగుతారు ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనకి యూజ్ఫుల్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనకు మాత్రమే యూజ్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇది రీజనింగ్ ఇది. ఓకే, ఇప్పటికైనా సరే తెలుగు మీడియం స్టూడెంట్స్ మేల్కోండి. ఓకేనా, బాగా చదవండి. ఓకే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ జాబ్. కొందరు స్టేజ్ 1 అయిపోయింది కదా అనేసి స్టేజ్ 2 అయిపోద్దులే, స్టేజ్ 1 అయిపోయింది స్టేజ్ 2 అయిపోద్దులే అనుకుంటారు. స్టేజ్ 2 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 35 50 జీకే. ఓకే, కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. జస్ట్ 3 నెలలు 4 నెలలు వద్దు నాకు, జస్ట్ 40 డేస్ మీరు రెగ్యులర్స్ ప్లాన్ వేసుకోండి. ఆ ప్లాన్లో కూడా అన్నం తినడం నుంచి నిద్ర లేవడం వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారమే జరగాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎన్టీపీసీకి ఈసారి మన సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.